ఈ వీడియోలో వాట్ ఈజ్ హ్యాకథాన్, వాట్ ఈజ్ బిల్డథాన్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యాకథాన్ అండ్ బిల్డథాన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హ్యాకథాన్ అంటే మనకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. వాటిని మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని డీప్గా అనాలిసిస్ చేసి ఒక పీపీటీ తయారు చేస్తాం దాని మీద. లైక్ ఫ్రమ్ క్యాన్వా కానీ లేదా పవర్ పాయింట్ ద్వారా కానీ యూస్ చేసి ఒక పీపీటీ తయారు చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక ప్రోటోటైప్, అసలు మన యాప్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం. సో మనం ప్రోటోటైప్ తయారు చేయాలన్నమాట, ఎలా ఉండాలి, ఎలా ఫీచర్స్ ఉండాలని. సో ఆ ప్రోటోటైప్ తయారు చేయడానికి కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి. లైక్ V0 డెవ్ అని, బేస్ 44 అని, లవబుల్ అని, ఇలా వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట, ఏఐ టూల్స్. అండ్ వాటిని యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే బిల్డర్‌తోని ఏంటంటే ఆ ప్రోటోటైప్‌ని మనం ఎలా అయితే ఫీచర్స్ ఉండాలనుకుంటున్నామో అది రియల్ టైమ్ వాల్యూస్ రావాలి. దాన్నే బిల్డథాన్ అంటారనమాట. రీసెంట్‌గా ఏఐ ఫర్ వైజాగ్ కమ్యూనిటీ వాళ్ళు బిల్డథాన్ హెల్డ్ చేశారు. మన కాలేజ్ నుంచి కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. నేను అండ్ మా టీమ్ కూడా పార్టిసిపేట్ చేశాము. సో వాళ్ళు మాకు ఒక 5 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేము లింక్డ్ఇన్ ఆడిట్ టూల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. సో మేము ఫస్ట్ 2 డేస్ ఏంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని ఆలోచించి ఒక ఒక టైం పీరియడ్ ఇచ్చారు, 7 డేస్. సో మేము కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏం చేశారంటే ఒక డెమో వీడియో చేయమన్నారు. ఆ డెమో వీడియో నేను మీకు దీని బిఫోర్ వీడియోలో పెట్టాను. సో డీటెయిల్‌గా ఎళ్లి ఏం చేశానో చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా మనం హ్యాకథాన్స్ అండ్ బిల్డథాన్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ మనం చేస్తా ఉంటే మనకి స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఫస్ట్ నాకు కూడా చాలా భయం. నేను ఇలా మాట్లాడుతున్నానంటే అలా బిల్డథాన్స్‌లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా క్లబ్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితా ఉంటే మన స్కిల్స్ పెరుగుతాయి. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.